తెలుగులో అల్లు అర్జున్, మలయాళంలో మల్లు అర్జున్, ఏ భాష అయినా సరే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలింగ్ విషయంలో కానీ, బాడీ షేపింగ్ విషయంలో కానీ, డైలాగ్ పంచుల విషయంలో కానీ, మాడ్యులేషన్ విషయంలో కానీ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు. కాబట్టే గంగోత్రి నుంచి ఇప్పటి వరకు తన గ్రాఫ్ అలా రేసింగ్లో ఉంది. మరి ఆ రేస్ గుర్రం గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. అబౌట్ అల్లు అర్జున్. నిన్నగాక మొన్న గంగోత్రి, ఆర్య సినిమాలతో ఐ యామ్ అరైవ్డ్ అని చెప్పినట్టుగా అనిపించి అప్పుడే 15 సినిమాలు చేసి బన్నీ సైలెంట్ గా సెటిల్డ్ గా ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. ఆంజనేయుడు చిరంజీవే కదా బాబాయ్. అవునరా, మా ప్రేమ కూడా చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించండి బాబాయ్. తన కెరీర్ కి లాంచ్ ప్యాడ్ లాంటి గంగోత్రిలో శాంపుల్ చూపించి ఆర్యలో లవర్ బాయ్ గా తన టాలెంట్స్ ని షోకేస్ చేసి దేశముదురులో పూరి మార్కుతో చెలరేగాడు. నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఉదరాత. ఆర్య 2లో ఒక డిఫరెంట్ యాంగిల్ చూపించాడు. పరుగులో బొమ్మరిల్లు భాస్కర్ ఆలోచనలకు తగినట్టుగా తనని తాను మార్చుకున్నాడు. ఈ ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా సార్? నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి సార్. క్షేత్ర వైభవాన్ని చూపించిన బద్రీనాథ్ బన్నీ కెరీర్ లో స్పెషల్ మూవీ. జులైగా త్రివిక్రమ్ రాసిన టిపికల్ క్యారెక్టర్ లో ఫిట్ అయి రేసుగుర్రంలో అల్టిమేట్ ఎనర్జీ చూపించి బన్నీ సినిమాకి ఎదుగుతున్నాడు. ఒక్క బుల్లెట్ దింప, రెండో బుల్లెట్ దింపే ఛాన్స్ ఇస్తే నేను మా అబ్బకే పుట్ల కొడక. తాతగారు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు గర్వపడేలా తండ్రి గారు శ్రీ అల్లు అరవింద్ గర్వాన్ని అణుచుకుని ఉండాలన్నా ఉండలేక ఎంతో ఆనందించేలా బన్నీ హీరోగా ఎదిగి స్టార్ గా సంచలనాలు సృష్టిస్తున్నాడు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ నుంచి కామెడీ వరకు అన్ని కోణాల్లోనూ నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. జనరల్ గా ముదురులు ఎవరన్నా ప్లాన్ చేసి పని చేస్తారు, కానీ అలాంటి దేశ ముదురులో పని చేస్తూ ప్లాన్ చేస్తారు. తెలుగులో తనేంటో నిరూపించుకొని మలయాళంలో మల్లు అర్జున్ గా, మమ్ముట్టి, మోహన్ లాల్ తరువాత అంతటి ఫాలోయింగ్ ని సంపాదించుకుని ఇప్పుడు బాలీవుడ్ లోనూ అడుగు పెడుతున్న బన్నీ హార్డ్ వర్క్ కి సక్సెస్ ఎప్పటిలానే వస్తుంది. అయితే ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తిగా వస్తున్నాడు బన్నీ. సంచలనం సృష్టించిన కాంబినేషన్ గా ఆల్రెడీ జులైతో పెద్ద హిట్ కొట్టి మళ్లీ వస్తున్న సక్సెస్ఫుల్ ట్రియో అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవిశ్రీ ప్రసాదులు మరోసారి అందిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సన్ ఆఫ్ సత్యమూర్తి. విలువలే ఆస్తిగా వస్తున్న సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా బన్నీ సూపర్ హిట్స్ లిస్ట్ లో చేరాలని ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సన్ ఆఫ్ శ్రీ అల్లు అరవింద్. మరి అల్లు అరవింద్ గారు ఒకసారి వేదిక మీద వస్తే బాగుంటుంది. ఎందుకంటే సన్ ఆఫ్ అల్లు రామలింగయ్య గారు వేదిక మీదకి రావాలి. థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ రాధాకృష్ణ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. నన్ను మాట్లాడమంటున్నారు. ఏం మాట్లాడను, మన బన్నీ సినిమా. నేను పెద్దగా ఎక్కువగా మాట్లాడితే బాగోదు. అంటే జల్సా సినిమా పవన్ కళ్యాణ్ తోటి ఆయనతోటి తీసి ఆయనతో ఒక ప్రయాణం ఉంది నాకు. నేను ఇక్కడ మాట్లాడితే సన్ ఆఫ్ సత్యమూర్తి కన్నా మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఒక మాట చెప్పి స్విచ్ ఆన్ అంటాను, ఆ తర్వాత చూద్దాం. నేను ఆయనతోటి జల్సా చేసినప్పుడు ఏదో ప్రయాణం బాగా జరిగింది, సక్సెస్ఫుల్ సినిమా అయింది. కానీ ఆయన్ని నేను ఎంత ప్రేమించానో నాకు తెలీదు. తర్వాత ఆయన సినిమాలు కొన్ని చూస్తుంటాను, ఆయన్ని ఇష్టపడుతుంటాను. ఆయన కుటుంబంతో మనం మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చుని సినిమా చూస్తే ఎంత నీట్గా ఉండాలో అది కొలమానం చేసినట్టుగా, అంటే మనం అక్క తమ్ముళ్ళతో, అన్న చెల్లెలతోటి, అమ్మ నాన్నలతోటి కూర్చుని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఆయన సినిమా ఉంటుంది. అందువల్ల ఆయన సినిమాకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. కానీ ఆయనంటే నాకు గౌరవం ఒకే ఒకసారి
ఉవ్వెత్తున లేచింది. ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఒక పావు గంట అనర్గళంగా మాట్లాడారు. అప్పుడు మీరు కూడా చూశారు కదా అది. అందుకనే నేను యూట్యూబ్లో ఇప్పటికి ఒక 15 సార్లు చూసుంటాను. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏంటో అది చూసినప్పుడే ఎవరికైనా అర్థమవుతుంది. అతని లోటు ఏంటి, అతని భావం ఏంటి, అతని ఉద్వేగం ఏమిటి, అతను లైక్ చేసేది ఏమిటి, ఇవన్నీను నేను ఆనాడు ఫ్యాన్ అయ్యాను ఆయనకి. కనుక మీరందరూ ఈ రియాక్షన్, నేనేదో ఒకప్పుడు ఏదో ఒక టీవీలో వచ్చిన ఒక ప్రోగ్రాం గురించి చెప్తుంటే కనెక్ట్ అవ్వరేమో అని అనుకున్నాను. మీరు ఇంతమంది ఆ ప్రోగ్రాంకి కనెక్ట్ అవ్వడం, ఆయన మాట్లాడింది మీకు ఇంతమంది గుర్తుండడం చాలా సంతోషం. అది ఒక్కటే ఆయన గురించి నేను చెప్పగలను. మిగతా దేవిప్రసాద్ ఈ సినిమాకి హీరో బన్నీ కాదండి, సన్ ఆఫ్ సత్యమూర్తి. వాళ్ళ నాన్న పేరు సత్యమూర్తి. మీకు ఎవరికైనా తెలుసో లేదు, దేవిప్రసాద్ నాన్న పేరు సత్యమూర్తి. అక్కడ కూర్చున్నారు. వారిది క్లోజ్ ఉంటే వీలంటే వేయండి. ఆయన ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. అందువల్ల ఇవాళ ప్రత్యేకంగా హీరో మన దేవిప్రసాద్ కనుక సన్ ఆఫ్ సత్యమూర్తి హీరోగా ఇది నడుస్తుంది. మిగతా సాంకేతిక వర్గానికి కానీ, ఇక్కడ అందమైన తార ఆ హీరోయిన్కి కానీ, మిగతా అందరికీ, మన కర్ణాటక నుంచి వచ్చాడు ఇందులో బ్రహ్మాండమైన వేషం వేయడానికి. ఎక్కడున్నాడైనా ఉపేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ obliging and coming all the way to do this. Thank you for all the artists and technicians. I wish all the best. And now let us see the trailer. Kink. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు. సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు. ప్రేమించడానికి ఒక అమ్మాయినిచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. తిరుపతికి పోయి ఇదే వెంకన్న స్వామి కోయిలని ఎవరినైనా అడుగుతారా? అది వచ్చేసినైనా మన గురించి ఇక్కడ తెలిస్తే